తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్లో ముంబై బ్యూటీ కావ్య థాపర్ ఒకరు. మోడలింగ్ ద్వారా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా ఛాన్సులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఈ మాయ పేరేమిటో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఆ తర్వాత సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కథ సినిమాతో హిట్ అందుకుని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ తమిళ్లోనూ ఛాన్సులు దక్కించుకుంటోంది. ఇప్పటికే తెలుగులో బిచ్చగాడు 2, ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ స్మార్ట్, విశ్వం సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాల గురించి పోస్ట్ చేస్తూ హాట్ ఫోటోలతో కుర్రకారును కట్టిపడేస్తుంది. అయితే సాధారణంగా హీరోయిన్లకు కూడా ఫేవరెట్ హీరోలు, హీరోయిన్స్ ఉంటారు. వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని, రొమాన్స్ చేస్తే బాగుంటుందని ఆశపడేవారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే తనకు ఓ బాలీవుడ్ హీరో అంటే పిచ్చి అని మనసులో మాట బయటపెట్టింది కావ్య. ఆయనతో రొమాన్స్ చేయటానికి రెడీ అంటూ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో ఆ భామ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు హీరో షాహిద్ కపూర్పై క్రష్ ఉందని కావ్య వెల్లడించింది. ఆయనతో కలిసి నటించటం జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. వీరిద్దరూ కలిసి గతంలో ఫర్జీ అనే వెబ్ సిరీస్లో నటించారు. మరోసారి ఆయనతో కలిసి రొమాన్స్ చేయాలని ఆశపడుతున్నా అంటూ కామెంట్స్ చేసింది. మరి ఈ ముద్దుగుమ్మ కోరిక తీరుతుందో లేదో చూడాలి. ఇక 2013లో హిందీలో ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది కావ్య. ఆ తర్వాత మోడల్గా పతాంజలి, మేక్ మై ట్రిప్ సహా పలు ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది. ఏక్ మినీ కథ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ తర్వాత ఆ స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది. భారీ అంచనాలు పెట్టుకుని నటించిన డబుల్ స్మార్ట్ మూవీ భారీ డిజాస్టర్ అవటంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. రీసెంట్గా గోపీచంద్తో కలిసి నటించిన విశ్వం సినిమా సైతం ఆమెకు ఛాన్సులు అందేలా చేయలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో ఒక మూవీ చేస్తూ ఉండగా తమిళ్లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది ఈ భామ.